హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. నిన్న సండే కదా, మా అమ్మ ఇంట్లో తలకాయ కూర చేసింది. తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎట్లుంటుందో మీకు చూపిద్దామని వీడియో తీసుకున్నా. చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకి ఎట్లాగో నూనె ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్లు వేయండి. వేసి మంచిగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్కి ఎప్పుడైనా ఫ్రెష్గా నూరు వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాలు వేగనియాలి ఈ ఉల్లిగడ్డల్ని. అప్పటి వరకు తలకాయ కూరని ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తలకాయ కూరని తీసుకొచ్చి ఈ ఉల్లిగడ్డలలో వేయాలి. వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. తలకాయ కూరని మంచిగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీరు కారం ఎంత తింటే అంత కారం వేసుకోండి. అమ్మ అయితే ఒక 2 స్పూన్ల కారం వేసింది, 1 స్పూన్ ఉప్పు వేసింది. మీరు మీకు కావాల్సినంత వేసుకోండి. ఈ కారం ఉప్పు తలకాయ కూర ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలపండి. కలిపిన తర్వాత ఏం చేయాలి, ఒక 4 టమాటాలు తీసుకొని సన్న కట్ చేసి తలకాయ కూరలో వేయండి. ఇప్పుడు అట్లనే కొత్తిమీర పుదీనా ఇట్లా వేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలపండి. తలకాయ కూరలో ఏం వాటర్ పోయకపోయినా ఎంత మంచిగా ఉడుకుతుంది. మటన్ల నుంచి ఆ వాటర్ వస్తుంది కదా, దాంతోనే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసిందమ్మా. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే చూసుకొని అన్ని గ్లాసులు పోసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానియాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చే వరకు కూర్చొని నిమ్మలంగా లెక్క పెట్టండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత వేసి చూస్తే ఆయిల్ మొత్తం బయటకి ఎట్లా వచ్చింది చూడండి. తలకాయ కూర అయ్యింది. కానీ ఈ తలకాయ కూర కొంచెం చిక్కగా కావాలంట. కుక్కర్ విజిల్ పెట్టకుండా అమ్మ నార్మల్ మూత పెట్టి 1 స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చింది. కొత్తిమీర పుదీనా ఇట్లా మళ్ళీ ఒకసారి వేసింది. అంతే, అయిపోయింది తలకాయ కూర. మీకు నచ్చిందా తెలంగాణ స్టైల్ తలకాయ కూర? ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మస్తు ఉంటది. వైట్ రైస్ లా కంటే బగారన్నంలో వేసుకోండి, ఇంకా మస్తు. చికెన్ కర్రీ ఇట్లా చేసింది, సైడ్ కి వేస్తుంది. ఈ చికెన్ కర్రీ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాం. మీరు కావాలనుకుంటే రేపు చూడండి. తెలంగాణ స్టైల్ తలకాయ కూర మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మా నాన్న దీన్ని చెప్తాడు చూడండి ఇప్పుడు ఎట్లుందో. ఎట్లుందానా? సూపర్, మంచిగా ఉన్నది. చాలా బాగుంది.